హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభంగా సువాసనగా ఉండే గరం మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మార్కెట్లో కొనే మసాలాల కంటే ఇది చాలా ఫ్రెష్గా న్యాచురల్గా ఉంటుంది. మనం చేసుకునే వెజ్ కూరలు, చికెన్, మటన్ గ్రేవీ, బిర్యానీ, పులావ్లోకి ఫినిషింగ్ టచ్గా వేస్తే రుచి అదిరిపోతుంది. ఏమేమి ఎంత క్వాంటిటీలో వేయాలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. ఇది క్వాంటిటీలో 15 గ్రామ్స్ ఉంటుంది. ఇది మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయవలసిన అవసరం లేదు. మనకు జస్ట్ ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్స్ సోంపు కూడా వేసుకొని ఇదంతా మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎండ ఎక్కువగా ఉంటే ఒక రోజు పాటు వీటిని అన్నిటినీ ఎండలో పెట్టి పౌడర్ కింద చేసుకోవచ్చు. మీకు ఎండ సరిగ్గా లేకపోతే వీటిని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లో 4 ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు పెద్ద సైజు ఒక 5 దాల్చిన చెక్కలు తీసుకోవాలి. ఇది మనకి తుంచి వేస్తే 1/2 కప్పు వరకు వస్తుంది. ఇది క్వాంటిటీలో మనకి 15 గ్రామ్స్ ఉంటుంది. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ లవంగాలు వేసుకోవాలి. వీటిని కౌంట్ చేస్తే మనకి 35 వస్తాయి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 5 అనాస పువ్వులు, 10 యాలకులు వేసుకోవాలి. ఇందులోనే 2 జాపత్రి కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోనే 1 స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటినన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని ప్లేట్లో వేసుకొని ఇందులోనే 4 బ్లాక్ స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి. దీన్నే రాయి పువ్వు అని అంటారు. గరం మసాలా పొడిలో ప్రత్యేకమైన ఫ్లేవర్ కోసం దీన్ని యూస్ చేస్తూ ఉంటాం. దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్లాక్ స్టోన్ ఫ్లేవర్ గరం మసాలాకు ప్రత్యేకమైన నాటు వాసన ఇస్తుంది. యాస్టీజ్ నేను చెప్పిన క్వాంటిటీతో మీరు పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. కర్రీస్ చివర్లో ఇది వేస్తే దీని టేస్ట్ మరింత పెరుగుతుంది. ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకొని మనం 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కావాలి అంటే ఒక 2-3 మంత్స్కి సరిపడగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే దీని ఫ్లేవర్, టేస్ట్ రెండు చేంజ్ కాదు. ఇలాంటి మరిన్ని హోమ్ మేడ్ రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.